రుణమాఫీ అయిందా నీకు? అయింది రుణమాఫీ. ఎంత అయింది? ఎంత అయింది రుణమాఫీ? 50 తీసుకుని 50 మాపైంది. 50 మాపైంది. అంటే రైతులేనా ఆదుకున్నట్టేనా? ఆదుకున్నట్టే. మరి నిజానం చేస్తాడా మరి చేయడా? మరి ఇప్పటికైతే చేస్తున్నాడని పనులని గ్యారెంటీ చేస్తుండు. అట్నే ఇప్పటికైతే నమ్మకం ఉందా మరి? అంత నమ్మకం ఉన్నది. అదే నమ్మకం పరంగా మెదిలితే మళ్ళీ సార్ కూడా ఇదే వస్తుంది, ఇదే పట్టేస్తుంది. అందరి మంచిగా చూస్తే ఏమేమి హామీ ఇచ్చిండో ఇన్ని ఇంధనం పథకం కింద పెడతాడు. ఇంకా అవి చేయలేదు. అవి చేస్తే ఓకే చేస్తే అందరికి సంతోషంగా ఉంటుంది. ఇప్పటివరకు అయితే రుణమాఫీ మీద రైతులు సంతోషంగా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా మళ్ళీ కింద కొడతాను కదా, రేపు ఎంత కొడతాను కదా, దాన్ని బట్టి కూడా మాకు అదృష్టం ఉంది. సరేనా? రుణమాఫీ అయిందా నీకు? అయింది. ఎంత అయింది? 25,000 అయింది. 25,000 అదే కదా. అంటే మాట నిలుపుకుందా మరి ప్రభుత్వం నిలుపుకున్నాడు. అంటే దీనివల్ల రైతులు సంతోషమైనా ఇంకేమైనా మార్పులు కావన్నా? సంతోషం ఇప్పటికైతే, కానీ ఇంకా కొద్దిగా రైతు బీమా కానీ ఇంకా వేరేటివి ఉన్నాయి కదా, రైతు బంధు లాంటివి వస్తే ఇంకా బాగుంటుంది. వాళ్ళే రైతు బంధు ఇప్పటివరకు వాళ్ళే రైతు బంధు ఏం పర్లేదు. రుణమాఫీ విషయంలో అయితే ప్రభుత్వం గెలిచింది అనుకోవచ్చా, ఓడింది అనుకోవచ్చా? ఇప్పటికైతే గెలిచినట్టే లెక్క. గెలిచినట్టే. అవును. అంటే రైతుల దగ్గర మన్ననలు పొందిందా? పొందినట్టేగా. పొందినట్టేనా? సరే అన్న, సరే, రైట్.